ఏలియా గారు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన ప్రయాణం చేశాడు. ఎవరి సూచన మేరకు ప్రయాణం చేశారు ఆయన? దేవుని యొక్క సూచన మేరకు ఆయన ప్రయాణము చేశారు. దేవుడు చెప్పిన మాటకు విధేయతను చూపించి ప్రయాణము చేశారు. అలాగా మూడవ పాయింట్ మనం చూసినప్పుడు ఏలియా యొక్క ప్రయాణము సహవాసముతో కూడి ఉన్నది. ఈ యొక్క పాయింట్ ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి? ఏలియా ప్రయాణం ఎంతో విధేయతతో కూడి ఉంది, నేర్చుకోవాలి. అలాగే ఏలియా ప్రయాణం అభివృద్ధితో కూడి ఉంది అని మనము ఇప్పుడు కొన్ని విషయాలు చదువుకున్నాం. అలాగే ఏలియా యొక్క ప్రయాణము సహవాసముతో కూడి ఉన్నది. ఓకే, సహవాసం అంటే ఏం చెప్పచ్చు మనం? ఫ్రెండ్షిప్. ఇంకా సహవాసం ద్వారా ఏమేమి జరగవచ్చు? మంచి ఉంది, చెడు ఉంది. ఆ సహవాసము చాలా మటుకు ఏం చేయాలంటే నిలబెట్టుకోవాలి. అవునా? సహవాసం ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో అది చివరి వరకు ఉంటుంది. ఈ సహవాసం దేని ద్వారా చెడిపోవచ్చు చెప్పండి? ఉదాహరణకు కొన్ని విషయాలు. ఇది చాలా పెద్దది. ఎంత మనకి తెలిసినా మంచి వాళ్ళతోనైనా మనము డబ్బు తీసుకున్నప్పుడు అది తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? సహవాసం చెడిపోతుంది. ఇంకొకటి ఏంటి? అవమానం కాదు, ఇక ఎందుకులే అన్నట్టు చూసిన అంతే. అంటే ఇది ఎలా ఉండాలంటే ఇచ్చే ఆ సంతోషము, తీసుకునే సంతోషము ఇచ్చేటప్పుడు కూడా హల్లెలూయా. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే సహవాసంలో ప్రతిదీ కూడా అది సహవాసం గట్టిగా స్థిరంగా ఉండటానికి నేర్చుకోవాలి. అవునా? సో ఇది మొదట ఎక్కడ చెడగొడుతుందంటే ఆల్మోస్ట్ 99 అని చెప్పేది కాదు, కానీ 100% నాకు తెలిసి డబ్బు దగ్గర చెడిపోతుంది, సహవాసాలు చెడిపోతాయి. ఈ ఏలియా ఎలీషా దగ్గర ఇవేమైనా వచ్చాయా? కనీసం ఎలీషా మీద ఏమైనా కోపం చేసుకున్నాడు? ఏలి ఏమంటున్నాడంటే మొదట వెళ్ళినటువంటి బేతేలు దగ్గర కానీ, ఎరుకో దగ్గర కానీ, లేకపోతే యోర్దాను దగ్గర కానీ ఏమన్నాడు? ఇప్పటికైనా నువ్వు నిలిచిపోరా నాయనా. అంటే నా ప్రయాణం ద్వారా నీకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఒకవేళ నువ్వు నిలిచిపో అన్నాడు. ఎలీషా ఏం చేశాడు? నేను నిన్ను విడువను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప నిబంధన చూడండి, ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. కనీసం కోప్పడ్డా? ఏమన్నా? ఏమరా నాయన నువ్వు చెప్పిన మాట ఇవన్నీ కోప్పడ్డా ఏమన్నా? అవునా? ఓకే. ప్రయాణం అనేటువంటిది ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు తిరిగేసుకుంటూ వచ్చారు, చూసుకుంటూ వచ్చారు. అయిన తర్వాత ఈ ప్రయాణంలో ఏలియా యొక్క ప్రయాణంలో సహవాసం ఏంటంటే, ఏలియా ప్రయాణంలో అంతట్లో కూడా ఏలియా ఒక్కడే లేడు. ఏలియాతో పాటు ఎవరున్నారు? ఎలీషాతో. ఈ ప్రయాణంలో ఏలియా విషయాలు, ఏలియా అనుభవాలు, ఏలియా సంబంధించిన విషయాలు ఎలీషా ఏమన్నా తెలుసుకోగలిగి ఉండొచ్చా? చెప్పండి, తెలుగు వస్తుంది అందరికి? తెలుసుకొని ఉండవచ్చు అనేది కాకుండా మనం ఏం చెప్పాలి? తెలుసుకున్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. ఏలియా అనుభవం చాలా మంచిది, ఉన్నతమైనటువంటి. వీళ్ళ మధ్యలో సహవాసం, బాండింగ్ అనేటువంటిది మంచిగా ఏర్పడింది. ఆమేన్. చాలా అద్భుతంగా ఏర్పడింది. సిమెంటు, కంకర, ఐరన్, ఇసుక ఎలాగ స్ట్రాంగ్ గా గట్టిగా దానికి 1000 రెట్లు వీళ్ళ బాండింగ్ అనేటువంటిది. 100 రెట్లు కాదు, ఎంత? 1000 రెట్లు. చాలా అద్భుతం. ఈ బాండింగ్ చాలా అద్భుతమైనటువంటిది. ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ఏలియా వీడితో నాకేం పని? ఒకవేళ ఏలియా గారు ఎలీషా అనుభవాలను, ఎలీషా మాట, నడవడిక, ఆలోచన విధానాన్ని ఏలియా తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఒకరికి ఉన్నటువంటి అనుభవాలను, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క విధమైనటువంటి సహవాసము ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ నుండి బస్ స్టాండ్కి ఎవరైనా ఒక ఇద్దరు ఉన్నారు, మీలోనే ఇద్దరు అనుకోండి, పురుషులు ఇద్దరు కానీ లేదా స్త్రీ. ఇక్కడ నుండి బస్ స్టాండ్కి ఇద్దరు మౌనంగా వెళ్తారా? ఎవరైనా? తెలుగు వస్తుందంటే మీకు చెప్పాలి. ఇద్దరు ఎవరైనా ఇక్కడ నుండి బస్ స్టాండ్ వరకు మౌనంగా వెళ్తారా మీరు? ఎవరైనా కానీ ఒక ఇద్దరు
ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? ఏం అర్థమవుతుందండి అప్పుడు? తెలుసా నీ విషయాలు? అది కష్టమో బాధో దుఃఖమో ఏదో ఒకటి, అట్లీస్ట్ నీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు వాళ్ళకు, వాళ్ళ విషయాలు నీకు జస్ట్ ఒక 1% తెలిసినా చాలు. అంటే ఈ జస్ట్ 10-15 నిమిషాల ప్రయాణంలోనే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. వాళ్ళు ప్రాంతాలు తిరిగారు, తెలీదా మరి? ఏది అనుకోలేదే, నేను గురువు, నేను పెద్దవాడిని, నా అనుభవాలు, నా విషయాలు, నాకు సంబంధించినటువంటి ఎలిషాకి తెలియాల్సిన అవసరం లేదని. కానీ ఏంటి, అక్కడ క్రియ ద్వారా, మాట ద్వారా, నడవడిక ద్వారా, చేసే ప్రతి ప్రయత్నము, వెళ్ళే ప్రతి ప్రాంతము, మాట్లాడే ప్రతి వ్యక్తి ద్వారా ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయము కూడా ఎలిషా జాగ్రత్తగా గమనించాడు. ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడు తొంగి చూడడం, వీడు తొంగి చూడడం, లేదా వాళ్ళది వీళ్ళది, ఈ అనుభవాలు కాదు మనం నేర్చుకోవాల్సింది. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఈ రోజున సాక్ష్యము చెప్పారు కదా ప్రియ నాగలక్ష్మమ్మ గారు, శాంతమ్మ గారు, అదే విధముగా ఇంకా బిడ్డలు చెప్పారు కదా. వీళ్ళ సాక్ష్యము ద్వారా ఈ రోజున నాతో దేవుడు ఏమైనా మాట్లాడా? నా కుటుంబంలో ఈ రోజున ఇదిగో నేను గాయపడినప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ అనుభవం ద్వారా దేవుడు నాతో ఇంకొకరి జీవితంలో ఏమి చేస్తాడు? ఈ రోజు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా ప్రార్థనను ఆలకించి స్వస్థతనిచ్చాడు. ఈ రోజున దేవుడి వాక్యము ద్వారా, దైవ సేవకుని మాట ద్వారా ఈ రోజున నా కుటుంబంలో నెమ్మది కలిగింది. నీకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటేనే కదా నువ్వు పాటించాలి. ఏలియా ప్రతిదీ కూడా ఎలీషా చాలా జాగ్రత్తగా గమనిస్తా వస్తా ఉన్నాడు. నేర్చుకున్నట్టుకు, అనుభవాలను నేర్చుకున్నట్టుకు. సాధారణమైన ప్రయాణం కాదు అది. అక్కడ ఏమని, మొదట వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? చదవండి. యెహోవా సుడిగాలి చేత వెలుచుండగా ఏలియా చాలు అక్కడ 1వ వచనంలోనే మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాటల్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అక్కడ ఆ మాటల్ని మనం చూసినప్పుడు చూడండి, ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఎలీషా కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా గారు ఆరోహణము కాక మునుపు జరిగిన సంఘటనలు. హల్లెలూయా. వదిలేసాను ఆయన. ఏంటంటే ఆరోహణము, ఏలియా గారు ఆరోహణము కాకుండా మునుపు ఎలీషా మధ్య ప్రయాణము, ఆత్మీయత, ప్రతి సహవాసము, ఆయనకున్న అనుభవాలు, అన్ని విషయాలను కూడా ఏలియా దగ్గర చూడటానికి, నేర్చుకోవటానికి, అనుభవించటానికి ప్రతి విషయము కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. అవునా? ఇక్కడ మనం చూస్తున్నాము ఏలియా యొక్క ప్రయాణము, సహవాసము అద్భుతమైనటువంటి సహవాసముతో కూడి ఉంది. ఎలీషా నేర్చుకున్నాడు, ఏలియా నేర్చుకున్నాడు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనుభవాలను వారు ప్రతిదీ మనిషితో మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అన్నిటినీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఈ 3 విషయాలను జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ సుందర్ పాస్టర్ గారి ప్రయాణము ఎంతో విధేయతతో కూడి ఉన్నది. ఇది నేను చెప్పుకోవాలి. పలాని నాగార్జున గారు, ప్రతాప్ గారు, లేకపోతే మురళి, లేకపోతే నీరజక్క గారు, లేకపోతే ఇంకొకరు వగేరా ఇక్కడ నా ప్రయాణము విధేయతతో కూడి ఉందా? ఎటువంటి విధేయతను నేను కనపరుస్తున్నాను ఈ లోకంలో? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ఏమి పెద్ద ఉందా? వాక్యం ఉందా? ఎలాంటి స్వభావం కలిగిన వాడంట? మనలాంటి అంటే దాని అర్థం ఏంటి? కొడితే దెబ్బ తగులుతుంది, పొడితే రక్తం వస్తుంది, మామూలుగా ఆకలి అవుతుంది. అవునా కాదా? అలాంటి స్వభావం కలిగిన వానికి ఇంత గొప్ప వాక్యం ఎలా వచ్చింది? యెహోవా సెలవిచ్చిన మాటను ఆయన ఆచరించాడు గనుక. ఈ రోజున ఆచరిస్తున్నామా? వింటున్నామా? ఎలా ఉన్నాం? ఎలా జీవిస్తున్నాం? ఏ విశ్వాసతను కలిగి జీవిస్తూ ఉన్నాం? అలాగే ఏలియా ప్రయాణము అభివృద్ధితో కూడి ఉన్నది కాదు. నీ యొక్క ప్రయాణము అభివృద్ధితో కూడి ఉందా? నీ పేరును అక్కడ మెన్షన్ చేసుకో.
నా ప్రయాణము అభివృద్ధితో కూడి ఉందా? అభివృద్ధి అంటే ఎలా? నువ్వు చేసే పని, నీకు వచ్చే శాలరీ, నీకు వచ్చే డబ్బులు, నీకు వచ్చే కూలీ, నీకు వచ్చేటువంటి వస్తువులు అన్నీ కూడా అభివృద్ధితో కూడి ఉన్నాయా? ఈ రోజున అభివృద్ధితో కూడి లేదంటే అందులో అభివృద్ధిలో ఏముంది? ఏం కనపరచబడుతూ ఉంది? మనం వచ్చింది నిలబడట్లేదు అంటే దానికి కారణం ఏంటి? ఆ వచ్చు ప్రతి పైసా మీద నిన్ను దేవుడు హెచ్చించి ఇచ్చే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ మనతో నిలవలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డబ్బు ఉన్నప్పుడు దేవునికి మనము ప్రాధాన్యతనివ్వట్లేదు. డబ్బు ఉన్నప్పుడు ఇవ్వట్లేదు, ఇవ్వడం లేదు కనుక అది వెళ్ళవలసిన స్థలానికి వెళతా ఉంది. ఏం చేయాలి? నీ కష్టము, నీ బాధ, నీ దుఃఖము ఏదైనప్పటికీ నీ కష్టము దేవుని మందిరంలో వచ్చినప్పుడే అది ఫలింపబడుతుంది. విత్తనం వేసి అలాగ వదిలేస్తే సరిపోతుందా? పంట ఎదుగుతుందా? అది ఏం చేయాలి? దానికి నీళ్లు పోయాలి, జాగ్రత్తగా చూడాలి, చీడు పట్టకుండా చూడ్చుకోవాలి. ఇవన్నీ ఒకసారి పట్టాయనికి వచ్చే పంట ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే నీట్గా ఫలిస్తాం. ఆ ఫలించే సమయంలో ఏ యొక్క చీడ పురుగులు వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రార్థన అనేది కట్ చేస్తూ వస్తుంది. దేవుని సన్నిధి అనేది కట్ చేస్తూ వస్తుంది, ఎదుగుతూ వస్తాం. అప్పుడే అభివృద్ధి. ఏలియా జీవితంలో అదే. ఆయన వెళ్ళే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఆయన అద్భుతంగా ఆశీర్వదింపబడుతూ ఆయన ఎన్నో అనుభవాలను నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఏలియా యొక్క ప్రయాణము చాలా మంచి సహవాసంతో కూడి ఉంది. నీ సహవాసము లోక సంబంధమైన వారితో కూడి ఉందా? ఆత్మ సంబంధమైన వారితో కూడి ఉందా? ఏలియా గారైతే ఎలీషాతో, నాకు చెప్పకండి, నా కండ్లకు అన్నీ బాగా జాగ్రత్తగా కనబడుతూ ఉంటాయి. నోరు తెరిచి అకస్మాత్తును మీరు చెప్పారనుకోండి, దొరికినప్పుడు నేను ఎడాపెడ వాక్యంలో వాయించి పారేస్తూ ఉంటాను. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా పాటించాలంతే మనం. హల్లెలూయా. ఏం చేయాలి? మనము పాటించాలి. నీ సహవాసం ఎవరితో ఉందంటే నువ్వు నోరు తెరిచి నాతో కాదు చెప్పాల్సింది, దేవునితో చెప్పాలి. ఇక్కడేమో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాట, బయటికి వెళ్తే వద్దు మనకి. నేనేం చెప్తున్నానంటే, అయ్యో లోకస్తులు మాట్లాడతారని సినాన్న మొహం కడుక్కొని రాపు. మనము ప్రతి విషయంలో కూడా అయ్యో లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో ఉండొచ్చా, ఉండకూడదు, ఉండు, కానీ నీ ప్రత్యేకతను పోగొట్టుకోవద్దు. నేను అదే చాలాసార్లు మీకు ఏం చెప్పానంటే,